రైట్ పంటలకు ప్రణాళిక ప్రకారం సాగునీటిని విడుదల చేయాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఇక ఎండలు పెరిగే కొద్దీ ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో కీలక ఆదేశాలు చేశారు ఆయన. ఇక వేసవి కాలం సమీపించడంతో రాబోయే 3 నెలలు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. తెలంగాణలో ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్సీలతో పాటు ఇక పలు ప్రాజెక్టులో నీటి నిల్వలపై అధికారులను ఆరా తీశారు. రైతులు ఇబ్బందులు పడకుండా, పంటలు ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు సీఎం రేవంత్. ఇక ప్రజలకు ఇబ్బంది లేకుండా త్రాగునీరు, సాగునీటిని అందించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలంటూ సీఎం ఆదేశించారు. సంబంధిత అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని జిల్లాల వారీగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని చెప్పారు. అయితే నిర్ణీత కోటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా అడ్డుకట్ట వేసేందుకు టెలిమెట్రీ విధానమే పరిష్కారమంటూ సీఎం స్పష్టం చేశారు. టెలిమెట్రీ విధానం అమలుకు అయ్యే ఖర్చులో సగం నిధులను చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇక నీటి వాటాల పంపిణీ, నీటి వాటాల వినియోగాన్ని లెక్కించే బాధ్యత కేంద్ర జల సంఘం పైన ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించే విషయంపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.